తీసుకుంటారు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రైట్. మనతో రావిల కిషోర్ బాబు గారు ఉన్నారు, మాజీ మంత్రి. రావిల కిషోర్ బాబు గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ మ్యూట్ ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. వినిపిస్తుందా సార్ నా వాయిస్ మీకు? ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి కంటిన్యూ చేయండి. సో మొత్తానికి కిషోర్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మరి గతంలో మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా బాధ్యత స్వీకరించారు, అదేవిధంగా జనసేనలో కూడా పోటీ చేశారు. సో మొత్తానికి ఇప్పుడు గతంలో మీరు పనిచేసినటువంటి పార్టీలు ఈరోజు అక్కడ కూటమిగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అందులో జనసేన అధినేత ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో ఆయన మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంటాయనుకోవచ్చు? అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారిని నేను వారితో నా సాన్నిహిత్యం ఏంటంటే, ప్రజారాజ్యంలో నా భార్య తాడికొండ నుంచి పోటీ చేసింది ఎమ్మెల్యేగా. ఓకే. అప్పుడే నా యువరాజ్యం నాయకుడు మాకు క్యాంపెయిన్ కూడా వచ్చాడు. చిరంజీవి గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు క్యాంపెయిన్ చేశారు అక్కడ పేరుచెర్ల ఏరియాలో. ఆ తర్వాత నేను జనసేనలో పోటీ చేశా. అప్పుడు కొద్ది కాలం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. సరే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రిగా చేశాను. సో ఇద్దరిని కూడా నేను దగ్గరుండి బాగా గమనించా. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయనలో నేను చెగువీర ఐడియాలజీ కానీ, అంబేద్కర్ ఐడియాలజీ కానీ, కాన్షీరామ్ ఐడియాలజీ కానీ, కార్ల్ మార్క్స్ ఐడియాలజీ కానీ, ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఆయనలో. నన్ను చాలాసార్లు అన్నాడు, కాన్షీరామ్ గారి దగ్గర మీరు ప్రత్యక్షంగా 4 సంవత్సరాలు పనిచేశారు, మీరు చాలా అదృష్టవంతులు. నేను కాన్షీరామ్ గారి ఏకలవ్య శిష్యుణ్ణి, మీరేమో డైరెక్ట్ గా ఆయన దగ్గర పనిచేశారు, మీరు అదృష్టవంతులు. సో కాన్షీరామ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ రాజకీయ అనుభవం అంతా కూడా జనసేన పార్టీకి వాడి, జనసేన పార్టీ నిర్మాణంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించండి అని చెప్పేసి అన్నారు ఒకసారి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది. అది నేను పవన్ కళ్యాణ్ గారిలో చూశా. ఈ వ్యవస్థ, ఈ అసమాన కుల వ్యవస్థ, అసమాన అంతరాల వ్యవస్థని సమసమాజంగా మార్చాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఆయనలో ఉంది. నా విషయాన్ని నేను లోతుగా పరిశీలించి గమనించాను. ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి చూస్తున్నా. ఓకే. ఐడియాలజికల్ గా చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంది ఆయనకి. ఒకటేంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉంటుందో అది మన పని విధానంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాదిని, కాన్షీరామ్ శిష్యుణ్ణి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. SC/ST వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేయడానికి 3 సంవత్సరాల 8 నెలలు పనిచేశాను. అవును. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఒక అంబేద్కర్ వాదిగా, కాన్షీరామ్ శిష్యుడిగా నేను చక్కగా, అంటే చాలా పూర్తి స్థాయిలో న్యాయం చేసి వాడుకున్నా. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంటే ఒక వ్యక్తికి ఐడియాలజికల్ కమిట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే అతని యొక్క పరిపాలన విధానం కానీ, అతని యొక్క బిహేవియర్ లో కానీ, అతను సొసైటీతో డీల్ చేసేటువంటి విధానంలో ఈ ఐడియాలజికల్ కమిట్మెంట్ పనిచేస్తుంది అనమాట. పనిచేసి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. మంచి ఫలితాలు ఇస్తాము. మంచి ఫలితాలు రావడానికి ఐడియాలజికల్ కమిట్మెంట్ అనేది ఒక ప్లాట్ఫామ్ గా ఉండాలి. మనకి ఐడియాలజికల్ కమిట్మెంట్ లేకపోతే ఎంత అధికారం వచ్చినా కానీ ఆ అధికారాన్ని మనం, ఇప్పుడు జగన్ విషయంలో ఇందాక మా బ్రదర్ చెప్పాడు, అతనికి ఐడియాలజికల్ కమిట్మెంట్ లేదు జగన్ కి. అతని కమిట్మెంట్ నేను చూశాను. నేను ఎక్కువ వైసీపీలో ఏదో 15 రోజులు మాత్రమే పనిచేశాను. ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఏదో ఎలక్షన్ కమిషన్ కి ఏదో ఇస్తున్నాము, మీరు కూడా రండి అని చెప్తే వెళ్లే తప్ప నేను ఎప్పుడు ఆ పార్టీలో నేను పనిచేయలే. నేను స్వల్పకాలంలో గమనించింది ఏంటంటే, ఆయనలో అతని కమిట్మెంట్ పవర్ కి తప్ప ఇంకా వేరే కమిట్మెంట్స్ ఉన్నట్టేం కనపడలా. అధికారాన్ని అందుకోవాలి, అధికారంలో కొనసాగాలి, అధికారాన్ని
ఆ అధికారం ద్వారా ఈ వ్యవస్థని సమూలంగా మార్చి మంచి పరిపాలన ఇవ్వాలి అనేది అతనిలో నేను చూడలేదు. అది గనక ఉన్నట్లయితే అతను సక్సెస్ అయ్యేవాడు. ఇప్పుడు మనకి దేవుడు అధికారం ఇస్తాడండి. ఎందుకు ఇస్తాడు? అల్లా గాని లేదు మన హిందువులు ఎవరైనా కానీ దేవుడు అనేవాళ్ళు మనకి ఎందుకు అధికారం ఇస్తారంటే మనం ప్రజలకి నీతిని న్యాయాన్ని మంచి పరిపాలన ఇవ్వడానికి ఇస్తాడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వలాభానికి స్వప్రయోజనాలకు వాడుకుంటే పెద్ద పెద్ద నియంతలే కూలిపోయారు. హిట్లర్ కూలిపోయాడు, స్టాలిన్ కూలిపోయాడు, ముసోలిని కూలిపోయాడు, పెద్ద పెద్ద నియంతలు కూలిపోయారు. ఆ విధంగా ఒక డీప్లీ రూటెడ్ ఐడియాలజికల్ కమిట్మెంట్ లేకపోవడం వల్ల జగన్ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఏంటంటే ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్ మనిషి, నాయకుడు. అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు ప్రజలకు ఆటోమేటిక్ గా అందుతాయి. కాబట్టి డెవలప్మెంట్ అనేది ప్రైమ్ ఫోకస్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తారు. ఆ అభివృద్ధి యొక్క ఫలాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ అందే విధంగా కూడా చూసేటువంటి ఒక నాయకుడు. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఏమిటంటే గాడి తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలనని గాడిలో పెట్టాలి. ఒకటి, ఆర్థిక అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనకపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళా ఆర్థిక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, సమాజ నిర్మాణం వైపు వాళ్ళని నడిపించాలి. ఈ అంతరాలు తగ్గించాలి, అసమానతలు తగ్గించాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని గాడిలో పెట్టి, పరిపాలన గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక పెద్ద సవాల్. ఉన్న అప్పులు ఆల్రెడీ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కానీ, లోటు బడ్జెట్ కానీ, సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా పెద్ద టాస్కే కదా కిషోర్ బాబు గారు. రిసోర్సెస్ ఏమో తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ గా ఉన్నాయి. ఈ తర్వాత ప్రజలకు విశ్వాసం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఈ పరిపాలన కంటిన్యూ అవుద్దా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మళ్ళీ రేపు ఇంకోళ్ళు వస్తారు, మళ్ళీ పెట్టిన పెట్టుబడులన్నీ కూడా అవి నిలుస్తాయని. ఇప్పుడు సింగపూర్ రావాలన్నా, మలేషియా రావాలన్నా, ఫారిన్ కంట్రీస్ ఏషియన్ డెవలప్మెంట్ రావాలన్నా, వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ రావాలన్నా, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, మల్టీనేషనల్ వీళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా, పెద్ద పెద్ద కార్పొరేట్ హెడ్స్, బిజినెస్ పీపుల్ హౌసెస్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళకి కావాల్సింది పొలిటికల్ స్టెబిలిటీ, సస్టైనబుల్ లీడర్షిప్, అంటే రిలయబుల్ లీడర్షిప్. ఈ రెండింటి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరనేటువంటి విశ్వాసం ఉంది. అయితే కంటిన్యూటీ లేదు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూటీ ఇవ్వలేకపోయారు, పెట్టుబడులు అన్ని పోయాయి. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూటీ ఇవ్వగలడనేటువంటి విశ్వాసాన్ని ఈ అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులకి పెట్టుబడులు పెట్టే వాళ్ళ మధ్య మనం కల్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళదు. దానికి పవన్ కళ్యాణ్ గారు క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు, ఆయన ఆ పాత్ర నిర్వహించబోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీని, ఇటు బీజేపీని రెండింటిని అనుసంధానం చేసి మూడింటిని కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడానికి కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చరిత్రలో ఒక చారిత్రాత్మక అవసరాన్ని గుర్తించి ఈ మూడు శక్తులు కలిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని బలంగా విశ్వసించి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలను కూడా ఒక దగ్గర చేర్చి ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి కీలకమైనటువంటి భూమికి పోషించాడు. అది ఆయన యొక్క చాలా ఇంపార్టెంట్ రోల్ ఇంతవరకు కూడా. ఇక్కడ నుంచి నెక్స్ట్ రోల్ ఏంటంటే ఈ కూటమి దీన్ని ఏమంటారంటే సెనర్జీ అంటాం. ఈ కూటమి ద్వారా వచ్చేటువంటి సినర్జీని జాగ్రత్తగా వాళ్ళు ఛానలైజ్ చేసి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పాటుపడాలి. ఇది ముందున్నటువంటి టాస్క్. ఒక టాస్క్ ఆయన చేశారు. ఒక టాస్క్ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే ఈ మూడు శక్తులను ఒక చోట తీసుకురావడం. అదే అయిపోయింది, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ దేని మీద ఆధారపడుతుందంటే ఈ మూడు శక్తులు కూడా ఇటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, అంతర్జాతీయ వ్యవస్థ నుంచి నిధులు తీసుకురావడం కానీ, ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళ మధ్య ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడంలో కానీ, ఒక సుస్థిరమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వటం అనేది ఈ రోజు ఈ కూటమి ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు. ఈ సవాల్ని స్వీకరించి విజయాన్ని సాధించాలి అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది.
సో ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ తోటి ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అంటారా కిషోర్ బాబు గారు? కేంద్రం యొక్క సహకారం, ప్రజల యొక్క విశ్వాసం, పెట్టుబడిదారుల యొక్క నమ్మకం, ఈ మూడు చాలా కీలకమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి. ఒకటి కేంద్ర ప్రభుత్వ సహకారం, రెండు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కావాల్సినటువంటి నమ్మకం, ప్రజలకు ఒక విశ్వాసం మంచి ఇవ్వాలనేది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఉప ముఖ్యమంత్రిగా తప్పకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో నేను చాలా మార్పు చూస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్. చాలా ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన బ్రాండ్ అంబాసిడర్, వ్యక్తిగతంగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ నగరం న్యూయార్క్ లాగా ఉంది అంటే ఒకప్పుడు ఆయన వేసినటువంటి పునాది ఆయన యొక్క విజనే. హైదరాబాద్ నగరం చూస్తున్నాము, న్యూయార్క్ లాగా ఉంటుంది, దాని గచ్చిపోలేదంతా కూడా. అది ఒకప్పుడు ఆయన యొక్క విజన్, ఆయన వేసినటువంటి పునాది. ఆయన తర్వాత నిర్మాణం చాలా మంది చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, కేసీఆర్ చేశారు. బేస్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు వేశారు. అలాగే ఇక్కడ కూడా అది జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండాలి. ఇవాళ 2 ఫోటోలు కూడా పెడతాం అనేది అది శుభ సూచకం. కన్ఫర్మ్ అయినట్టేనా అవి కిషోర్ బాబు గారు? పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం అనేది అఫీషియల్ గా ఇంకా ఎక్కడ రాలేదు కదా? రాకపోయినప్పుడు కూడా ఆ యొక్క ఆలోచన సరే అది పెడతారని పక్కన పెట్టిన ఒక ఆలోచన ఏంటిది, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ ప్రాముఖ్యత చాలా చాలా దాని రోల్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. ఆయన్ని పక్కన పెట్టుకుని ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బలమైన ఐడియాలజికల్ రూటింగ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి ఒక తపన, పరిపాలనలో ఆయనకు అనుభవం లేకపోవచ్చు కానీ సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవము, పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్, డీప్ రూటెడ్ కమిట్మెంట్, రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత సమన్వయకర్త. పవన్ కళ్యాణ్ గారు మంచి సమన్వయకర్త. ఎంత పేషెంట్ గా, ఎంత ఓపిక్ గా ఈ 3 పార్టీలని ఒక దగ్గరకు తీసుకొచ్చాయంటే అసలు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఎవరు అనుకోలే ఇంత జరుగుతుంది, ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కూడా ఎవరు ఊహించలేదు. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మూల సూత్రధారి ఆయన యొక్క ఓపిక, ఆయన యొక్క బాగుపడాలనేటువంటి ఆయనలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక, ఇవి ఆయన తగ్గించుకుని ముగ్గురిని కూడా ఒక చోట తీసుకురావడం అనేది చారిత్రాత్మకంగా విజయాన్ని సాధించాడు. రేపు జరగబోయే పరిపాలనా విధానంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. నేను ఒక్క విషయం చెప్పేస్తాను, మా మిత్రులు కూడా వాళ్ళకు కూడా చెప్పాలి. ఏంటంటే నాకు ఒకసారి కేసీఆర్ గారు నాతో అన్నాడు, మేము ఒకసారి ఒక 4-5 గంటలు ఇద్దరమే కూర్చున్నాం ఒక డిస్కషన్ లో. కూర్చున్నప్పుడు ఈ మధ్య ఒక 6 నెలల క్రితం ఎలక్షన్ ముందు, తెలంగాణ ఎలక్షన్ ముందు, ఆయన ఏమన్నాడంటే, నేను జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు నన్ను అభినందించడానికి, నన్ను కలవటానికి. అప్పుడు నేను ఆయనతో పాటు కొంతమంది ఆఫీసర్లు కూడా తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారు, మేమంతా కూర్చున్నాము. నేను 2 విషయాలు స్పష్టంగా చెప్పాను. ఆ 2 విషయాలు అతను చేయలేదు, ఇవాళ మొత్తం నాశనం చేసుకున్నాడని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ 2 ఏంటంటే, రాజధాని 250 ఎకరాల్లో నువ్వు రాజధాని నిర్మించుకో, నీ ఇష్టం వచ్చిన చోట, విజయవాడ గుంటూరు మధ్య. సరే, ఈ 30,000 ఎకరాలు పూల్డ్ ల్యాండ్ ఏం చేస్తామని తర్వాత అది రైతులకు ఇచ్చేస్తారా లేదు డెవలప్మెంట్ చేస్తారనేది సెకండరీ. అయితే 250 ఎకరాల్లో మనం రాజధాని నిర్మించుకోవచ్చు. నిర్మించుకోవడం వల్ల ఒక రాజధాని ఉంటుంది, దానివల్ల ఖర్చు తగ్గుతుంది, వనరులు మిగిలిపోతాయి. ఈ మిగిలినటువంటి బడ్జెటరీ వనరులు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర కన్ను ఇటు రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మీ నాన్నగారు చేయలేనటువంటి పని నువ్వు చెయ్యి, చిరస్థాయిగా 30 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పి కేసీఆర్ గారు ఆయన యొక్క అనుభవం, మేధావి,